వెల్కమ్ టు కల్పు ఛానల్. అందరికీ హ్యాపీ సండే. మనకు సండే అంతే గుర్తొచ్చింది ఏంటి, చికెన్ నా స్టైల్లో ఈరోజు చికెన్ ఫ్రై అనేది ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక ఒక అర చెంచా పసుపు వేసి, పసుపు సాల్ట్ కారం 2 స్పూన్ల కారం వేసి కలపాలి. కలిపిన తర్వాత పచ్చి కొబ్బరి, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి వేసి ముద్ద, ఆనియన్స్ టమాటా పేస్ట్ కూడా వేసి, పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర వేసి, పెరుగు కూడా వేసి, పెరుగు వేసిన తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసి బాగా కలబెట్టాలి. కలబెట్టిన నిమ్మరసం అనేది వేస్తే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఇది చిన్న చిన్న పీసులుగా చికెన్ ఫ్రైకి ఉంచాలి. బాగా మ్యాగ్నేట్ చేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో అనేది ఉంచాలి. అరగంట పోయిన తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ మనకు తగినంత ఆయిల్ పోసి, పచ్చిమిర్చిని, కరివేపాకు, కొత్తిమీర వేసి ఏగిన తర్వాత ఆ చికెన్ అనేది అందులో వేసి బాగా వేగనివ్వాలి. బాగా ఏగిన తర్వాత కాసేపు పోయిన తర్వాత చికెన్ మసాలా, కొత్తిమీర వేసి బాగా ఏగిన తర్వాత నూనె తేలే వరకు ఏగి చికెన్ అనేది ఉడికే వరకు ఇలా డీప్ ఫ్రై చేయాలి. చేసిన తర్వాత వేడి వేడి రైస్, చికెన్ కర్రీ, ఆనియన్స్ కలిపి తింటే నా సామిరంగా సూపర్. మన సండే వీకెండ్ సూపర్గా ఉంటుంది. ఈరోజు వైట్ రైస్, చికెన్ ఫ్రై, రసం. ఈరోజు మా సండే అనేది ఇలా జరిగింది. చాలా హ్యాపీ సండే, సండే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.